ఈనాడు కుటుంబాలు భూమి మీద ఉన్న పరిస్థితులు మనం చూడగలిగితే చిన్నాభిన్నంగా అయిపోతున్నాయి, చాలా ప్రమాదకరంగా మారిపోతున్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, భూమి సముద్రమా మీకు శ్రమ అన్నాడు దేవుని వాక్యం. భూమి మీద మనుషులందరికీ శ్రమ. ఎందుకు? అపవాది తనకు సమయమే కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మన యొద్దకు దిగి వచ్చున్నాడు. వాని దూతలు కూడా మన యొద్దకు దిగి వచ్చున్నాయి. ఎందుకు? అపవాది గర్వించి దేవుని స్థానాన్ని కోరుకొని దేవుని దూతలతో పోరాడి భూమి మీద పడద్రోయబడింది. అయితే అది దేవుని పిల్లలైన మన యొద్దకు వచ్చి ఉన్నది. కేవలం క్రైస్తవుల యొద్దకి అపవాది వచ్చిందని భ్రమలో బ్రతికేస్తున్నారు. భూమి మీద ప్రతి మనిషిని యొద్దకు అపవాది వచ్చేసింది. భూమి మీకు శ్రమ అన్నాడు, క్రైస్తవుడా నీకు శ్రమ అనలేదు. క్రైస్తవులకు శ్రమ ఉంది. ఎందుకు? అపవాది యొక్క మాయలను, క్రియలను, కీర్తులను దేవుని ప్రజలకు తెలియజేస్తున్నారు. కాబట్టి మొదటి టార్గెట్ క్రైస్తవులే అపవాదికి. కాబట్టి క్రైస్తవులకు మాత్రమే కాదు, భూమి అంతటికీ శ్రమ. అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ శ్రమ అపవాదితో, సాతానుతో. క్రైస్తవుల కుటుంబాలను మాత్రమే కాదు, దేవుని వాక్యం ఎరగని కుటుంబాలను కూడా అపవాది మాయలో చిక్కించుకొని చిన్నాభిన్నం చేసి అతలాకుతలం చేసి జీవితాలను నాశనం చేస్తున్నాడు. క్రైస్తవులకు అంతో ఎంతో వాక్య జ్ఞానం ఉంది కాబట్టి వాడు అపవాది కుయుక్తులను ఎరిగి వాళ్ళు శ్రద్ధగా జాగ్రత్తగా వెలుగుతున్నారు దేవుని పట్ల. అయితే దేవుని వాక్యం ఎరగని వారు ఈ లోక ఆకర్షణకి, అపవాద ఆకర్షణకి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, కుటుంబానికి మోసం చేసుకుంటూ, తల్లిదండ్రులకు మోసం చేసుకుంటూ, అన్నదమ్ములు మోసం చేసుకుంటూ, ఈ లోకంలో గొడవలు, తగాదాలు, యుద్ధాలు ఎన్నో మనం చూడగలుగుతున్నాం. అపవాది యొక్క ఉరిలో చిక్కుకొని మనుషులందరూ దుష్క్రియలకు ముందుగా త్వరపడి చేస్తున్నారు. కాబట్టి ఆలోచించండి. భూమి మీకు శ్రమ, క్రైస్తవులకు మాత్రమే కాదండి, భూమి అంతటి మనుషులందరికీ శ్రమ. అయితే క్రైస్తవుడు దేవుని మాటలు ప్రకటిస్తే ఆపడానికి అపవాది ముందంజలో ఉన్నాడు. ఎందుకు? వాడికి సమయం లేదు. దేవుని వాక్యం అందరికీ తెలిసిపోయి అందరూ విశ్వసిస్తే వాడికి అంతము సమీపమై ఉన్నది. దేవుని ప్రజలందరూ దేవుని వైపు మళ్తే వాడికి ఇంకా చోటు లేదు, వాడికి ఇంకా పొంతు లేదు. వాడి నాశనం దగ్గరలో ఉన్నది. కాబట్టి వాడితో పాటు భూమి మీద ఉన్న మనుషులందరినీ తీసుకువెళ్ళాలని ప్రయాసపడుతున్నాడు, పోరాడుతున్నాడు, మనుషుల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి ఆలోచించిన క్రైస్తవులకు మాత్రమే కాదండి శ్రమ. వాడు మోసం చేశాడు, వాడు సర్వలోకమును మోసం చేస్తున్నాడు. కాబట్టి ఆలోచించండి, దేవుని వాక్యాన్ని ఎరగండి, విశ్వసించండి. అపవాదిని కలిసి ఎదుర్కొందాం, ఓడిద్దాం, ఐక్యంగా కలిగి ఉందాం, దేవునికి విధేయులై ఉందాం. కాబట్టి ఆలోచిస్తారని ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నానండి. అందరికీ వందనములు.